అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. అరుణాచల శివ. ఆవు పాలు మహత్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. పూర్వకాలంలో తిరుమల ప్రాంతంలో ఒక గోపాలకుడు తన ఆవులను కాపాడుతూ జీవించేవాడు. ఆ గుంపులో ఒక ఆవు ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కొంతసేపు కనిపించకుండా పోతూ ఉండేది. ఒకరోజు ఆ గోపాలకుడు ఆశ్చర్యపడి ఆ ఆవును వెంబడించాడు. అప్పుడు అతను చూసిన దృశ్యం అతని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఆవు ఒక చీమల పుట్ట మీద నిలబడి తనంతట తానే పాలు కారుస్తూ ఉంది. ఆ విషయం తెలుసుకున్న గోపాలకుడు కోపంతో ఆ పుట్టను కొట్టాడు. వెంటనే అక్కడి నుండి రక్తం కారడం చూసి భయపడ్డాడు. అప్పుడు అందరికీ అది సాధారణ పుట్ట కాదు, అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపంలో ఉన్నాడు అని అర్థమయ్యింది. ఈ సంఘటన తర్వాత ఆ స్థలం పవిత్రంగా మారి భక్తులు ఆ దివ్య రూపాన్ని పూజించడం ప్రారంభించారు. తరువాత అదే ప్రాంతం తిరుమలలో స్వామి విగ్రహంగా ప్రతిష్ఠించబడిందని విశ్వాసం. ఈ కథ ద్వారా స్వామి తన భక్తులకు తన సాన్నిధ్యాన్ని తెలియచేశాడని చెబుతారు. ఈ కథలో నీతి ఏమిటంటే, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. నిజమైన భక్తికి ఆయన తప్పక ప్రత్యక్షమవుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.